తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. బేసికల్గా యాజ్ ఎ పర్సన్ చాలా లైక్ చేస్తాం వేణు గారు. బట్ ఏంటంటే కొన్ని టాపిక్స్ ఇప్పుడు ప్రభాస్ గారే ఉన్నారు, నేను చాలా లైక్ చేస్తాను. అందరికీ డార్లింగ్ ప్రభాస్ అంటే అందరికీ చాలా ఇష్టం. కానీ ఏదైనా ఒక టాపిక్ వచ్చినప్పుడు వెంటనే గుండెల్లో గుబులు వచ్చేస్తుంది. అంటే మీ మీద ఉన్న ఇష్టం కూడా అటువైపు వెళ్ళిపోయి ఏమన్నా నెగిటివ్ వచ్చేస్తుందేమో అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అవునమ్మా, ఇప్పుడు నేను ఒక వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు అది నిజమా కాదా అనేది సంఘటన జరిగిన తర్వాత కదా తెలుస్తుంది. అవునా? అవును. సో అది ప్రేమగా మారే అవకాశం కూడా ఉంది కదా. అవును. మీరు త్వరగా మా డార్లింగ్ మీద ప్రేమ ఎప్పుడు చూపిస్తారని మేము చూస్తున్నాం. నేను చూపిస్తూనే ఉన్నా కదా. చూపిస్తారా? నేను ఇప్పుడు లాస్ట్ 4 ఇంటర్వ్యూలలో నేను సంతోషంగా పెళ్లి చేసుకోవాలని ఇంట్రెస్టే ఉంది కదా నాకు. ప్రభాస్ గారు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని ఆలోచించే వాళ్ళలో నేను ఒక్కడమ్మా. ప్రభాస్ గారిది యోగి సినిమా నేనే పూజ చేసిన. నా క్వశ్చన్ ఏది యాక్చువల్లీ, చాలా సినిమాలు పూజలు చేశారు కదా, ఎప్పుడు మీరు ప్రభాస్ గారిని లైవ్ లో చూసారా? యోగి సినిమా చేశారు. యోగి సినిమా చూసిన తర్వాత శంఖం సినిమాకే ఏదో ఆయన ఒకటి దీనికి వచ్చిర్రు. పర్సనల్ చూడమేంటమ్మా, నా సీతాఫలాలన్నీ ఆయనకు పంపిస్తే, సీతాఫలాలు మా ఫామ్ హౌస్లో పండే సీతాఫలాలన్నీ ప్రభాస్ గారికి పంపిస్తాము. ప్లస్ ప్రభాస్ గారి కళ్ళద్దాలంటే నాకు ఇష్టము. రెండోది, ఇంత అడావిడి జరుగుతుంటే ప్రభాస్ గారు నాకు ఇచ్చిన మోటివేషన్ ఏంటి అంటే, డార్లింగ్ ఎనీ పబ్లిసిటీ ఈజ్ గుడ్ పబ్లిసిటీ అని చెప్పారు. ఇప్పుడు నేను అనే పాయింట్ ఏంటంటే, సినిమా హీరోల పేరు మీద ఫ్యాన్స్ కొట్టుకుంటారు కానీ హీరోలు కొట్టుకోరు కదా. సో ప్రభాస్ గారికి నాకు ఉన్నటువంటి రిలేషను మంచి రిలేషను. సో ఇక్కడ జనాలు అర్థం చేసుకునే విధానం వేరు. నేను అదే చెప్తున్నా, నేను అన్నింటినీ బయటికి పెట్టలేను. నా దగ్గరకు వచ్చే సెలబ్రిటీలు అందరి గురించి నేను బయటికి చెప్పలేను. అంటే బయట వస్తున్న ఆడియో కాల్స్ కావచ్చు, ఇవన్నీ మాట్లాడుతుంటే ఏంటంటే ఏది జరుగుతుంది, ఏం మాట్లాడుతుందో తెలియదు, కొంత నెగిటివిటీ. ఇప్పుడు నేను అనేది ఏంటంటే తల్లి, ఆడియో అనేది మనం స్వేచ్ఛగా మాట్లాడుకునేది నా ప్రైవసీ అమ్మ. నేను నా బెడ్రూమ్లోనో నా బాత్రూంలోనో నా రూమ్లోనో మాట్లాడుకునేదాన్ని కూడా నువ్వు దాన్ని వాడుతున్నావు అంటే అది నీ విచక్షణకే వదిలేస్తా. నేను అనే పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నా దగ్గర 190 మంది ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉంటుంది. రెండోది, నేను నా ఆఫీస్లో కూర్చుంటే నా దగ్గరికి బ్యూరోక్రాట్లు వస్తారు, జర్నలిస్టులు వస్తారు, ఐపీఎస్లు వస్తారు, మీడియా ఛానల్ అధిపతులు వస్తారు, యాంకర్లు వస్తారు, స్టింగర్లు వస్తారు. అర్థమైందా? స్టింగర్లు వస్తారు. సో ఆ స్టింగర్లలో ప్రాణాలకు తెగిడ్చే స్టింగర్లు కూడా ఉంటారు నా దగ్గరకు వస్తారు, చేయించుకుంటారు. సో చాలామంది వస్తారు. నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషను కంటిన్యూగా సెన్సేషన్ కావాలి అంటే మన తెలుగు ఛానల్స్ అన్నిటికీ ఫీడ్ ఇచ్చిన ఒక 2 సంవత్సరాలు అయిపోతుంది, ఇంకా ఉంటుంది నా దగ్గర. నేను ఒకవేళ సంచలనాలు ఇవ్వాలంటే నేను టీవీ ఛానల్ అధిపతుల గురించి సంచలనాలు ఇస్తా, టీవీ న్యూస్ రీడర్ల గురించి సంచలనాలు ఇస్తా. సో చాట్ల దగ్గర నుండి నా దగ్గర ఉంటాయి. చాట్ ఉంటుంది కదా, చాట్ హిస్టరీ కూడా ఉంటుంది, వాట్సాప్ చాట్. ఎందుకంటే నేను ఎవరి దగ్గరికి పోను, నా దగ్గరికి వచ్చినోడే నాకే చెప్పుకుంటాడు, సార్ మిమ్మల్ని వాడు తిడుతుండు కదా, వానికి సంబంధించిన సీక్రెట్ నా దగ్గర ఉంది, మీరు తీసుకోండి అంటాడు. నాకు ఏం పని అమ్మా, నేనన్నా గంగలవాడు సావు నువ్వు వాడు, నాకెందుకురా అయ్యా ఇవన్నీ.